అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సేనా మీడియా. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన తెలంగాణలో అలాగే హైదరాబాద్లో హోల్ సిటీ నడివడ్డున ఫతే దర్వాజా మరియు దూద్ బౌలిలో ఒక పాతపడిన శివ టెంపుల్కి వచ్చామండి. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఈ ఆలయంలో చుట్టుపక్కల వేరే మతాల వాళ్ళు ఉండడం కారణంగా ఈ గుడిలో పూజలు పురస్కారాలు తక్కువైతున్నాయి. అలాగే ఈ గుడి డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది. ఇలాంటివి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చాలా గుళ్ళు గోపురాలు ఉన్నాయి. మరి ఇలాంటివి కూడా మనం పట్టించుకోవాలి. మరి ఈ టెంపుల్ ఎక్కడుందంటే ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ నడిఒడ్డున మన ఇటు శాలిబండ ఇటు పూరణాపూల్ నడిఒడ్డులో ఉంది. ఒకసారి మనం అందరిని దర్శించుకుందాం. ఇప్పుడైతే మనం గుడి ప్రాంగణంలో వచ్చామన్నమాట. సో గుడిలో ఉన్న కొంతమందిని మనం గుడి అభిప్రాయం ఏంటి, గుడిలో ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇది ఎందుకు ఇలా వెనకబడి ఉంది, సో మనం కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం బాబాయ్ ద్వారా. బాబాయ్ మీ పేరు? నా పేరు నీలి శివకుమారప్ప. అలాగే నీలి శివకుమార్ గారు ఈ గుడి ఎప్పటి నుంచో కాపాడుతున్నారు అనమాట. ఈ గుడి గురించి కొన్ని విషయాలు చెప్తారు. బాబాయ్ చెప్పండి, ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది, దీని విశిష్టత ఏంటి? ఇది 200 సంవత్సరాల సంది ఉన్నదన్నమాట. దీన్ని పాత గుడిలాగా ఉంటుండే, ఇది చిన్నగా ఇది ఉంటుండే. దీన్ని కిషన్ ప్రసాద్ అని చీఫ్ మినిస్టర్ ఉండే నిజాం వాళ్ళ ఫాదర్ దగ్గర అతడు రెనోవేషన్ చేసి ఈ కొత్త గుడి 200 years కింద ఆయన కట్టించిండు అనమాట. ఇక అప్పటి సంది మేము మా బంధువులు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. 50 ఏళ్ళ వరకు వాళ్ళు చేస్తుండ్రి. ఇక వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినరు. వాళ్ళు ఎంబడి చిన్నవానిగా నేను వాళ్ళు ఎంబడి ఉంటుంటుంది. ఆ టైంలో వాళ్ళు మీరే చూడాలి మా తర్వాత అని చెప్పేసి నన్ను ముంగడ పెట్టిండ్రు. 50 సంవత్సరాల సంది నేనే చూసుకుంటూ వచ్చిన. ఇక్కడ నయా పైసా రూపాయి కూడా రెంట్ రాకుండే. ఆ విధంగా మెల్లమెల్లగా షెల్టర్ అది ఉంటుండే. అది రాతిది ఇది ఉంటుంది కదా, రాతి షెల్టర్ ఉండే. దాంట్లోనే ఒక్కొక్క షెడ్ దాన్ని 100 రూపాయలకు రెంట్కి ఇచ్చి ఆ వచ్చిన రెంటు 7 సంవత్సరాల వరకు రెంట్ తీసుకోలేదు. వాడు 5,000 ఇచ్చే ఇది అయింది అనమాట. 150 రూపాయలు 200. దాంతో సంవత్సరానికి వచ్చిన దాంట్లో ఇంకా కొద్దిగా డబ్బులు వేసేసి ఈ ఉత్సవము చేసేవన్నాం. అప్పుడు చిన్నగా 1000 రూపాయల లోపల ఇది చేసుకుంటుంటుంది. ఇక ఇప్పుడు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఇప్పుడు అట్లనే పక్కన ఇంకా షాప్స్ చేస్తూ ఇప్పుడు 5-6 షాప్స్ తయారు చేసినాము. 7,000 రెంట్ వస్తున్నది మాకు. ఇంకా 4 దుకాణాలు ఉన్నాయి. వాళ్ళంతా యూనిటీ అయ్యి ముస్లిమ్స్. ఎవడు 1 year సంది రెంట్ ఇవ్వడం లేదు. ఇక మేమే సొంత డబ్బులు పెట్టి మెయింటైన్ చేసుకుంటా. మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారాలు కానీ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వెళ్తేనే, ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వెళ్తేనే మనకు పై నుంచి ఏదైనా ఫండ్స్ వస్తే కానీ మన గుడి డెవలప్మెంట్ కానీ అలా జరగాలి కదా. ఇప్పుడు రాను పూజలు పురస్కారాలు మన హిందూ మతం అనేది పోయే స్థితి కూడా వచ్చేసింది. గవర్నమెంట్ నుంచి దీనికి ఇవ్వరు ఎక్కడైనా అని. బోనాల పండుగకు అప్పుడు దేవాలయాన్ని బట్టి 10,000 20,000 ఆ విధంగా ఇస్తారు. ఇది శివాలయము హనుమాన్ల దేవాలయం ఉన్నందుకు గవర్నమెంట్ నుంచి ఎక్కడి నుంచే డబ్బులు రావు. ఎండోమెంట్ వాళ్ళు ఎట్లుంటారంటే ఎండోమెంట్ వాళ్ళకు 1,00,000 2,00,000 3,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంటే అప్పుడు వాళ్ళు దీన్ని టేకప్ చేస్తారు. చేసి ఒక ఈఓని పెడతారు, పూజారిని పెడతారు, క్లీనింగ్ చేసినకే వర్కర్ని పెడతారు. వాళ్ళ రెంట్ వాళ్ళ డబ్బులు ఇళ్ళకించి వెళ్ళాలి. అది వచ్చిన ఇన్కమ్ ఏమన్నా ఉంటే అందుకని 20% కటింగ్ చేస్తారంట. వాళ్ళు 1,00,000 ఉంటే 20,000 ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటారు, కానీ వాళ్ళు పెట్టేది ఏమి ఉండదు మనకి. అట్లా ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్ ఇట్లుండి మనము దాని ప్లానింగ్ తీసుకొని పోతే అప్పుడు వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారు, శాంక్షన్ అవుతుంది అని. ఇక మాకు ఆల్రెడీ శివాలయం మంచి కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఆ వెనకడ కట్టింది. ఇక దాన్నే మెయింటైన్ చేస్తున్నాము. ఇక వేరే రిపేర్లు అవి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు రానున్న తరంలో మన హిందూ మతం కానీ మన సనాతన ధర్మం కానీ అంతరించిపోతుంది. రాను ఈ పుస్తకాల్లో కానీ చరిత్రలో కానీ చెప్పుకునే రోజులు కూడా రాబోతుంది. కాబట్టి దీని గురించి మీరు ఎలా స్పందిస్తారు, ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు రాను గుళ్ళు గోపురాలు కూడా ఇలా అంతరించిపోతే మనం ఒకప్పుడు చరిత్రలో గుళ్ళు ఉండేది,
మనం హిందూ ధర్మం ఉండేదంట అని చెప్పేసి కూడా మనం చెప్పుకునే రోజులు వస్తున్నాయి. సో రాబోయే పిల్లలకి ఇప్పుడు ఎంత టెక్నాలజీ ద్వారా స్మార్ట్ ఫోన్ ప్రపంచం అని, బయట టెక్నాలజీ అని, ఎందుకంటే ఈ గుడి అలా, ఈ సంస్కారం అలా, ఈ పెళ్లి, ఈ పద్ధతి, ఇప్పుడు మనం ఉన్న హిందూ ధర్మంలో చాలా రకాలుగా మీకున్న ఏజ్ నుంచి ఇప్పుడు మా ఏజ్ వరకు చాలా రకాలుగా డిఫరెంట్ చూస్తున్నాం కదా. దాని గురించి ఎలా మాట్లాడగలుగుతారు, మీరు ఎలా స్పందిస్తారు? అదే రావాలి, ప్రతి ఒక్కరు దేవాలయానికి రావాలి. కొత్త కొత్త దేవాలయాలు కట్టడము కన్నా పాత దేవాలయాలని ఆదరించితే బాగుంటది. అందరు కలిసేసి కొద్దిగా ఇది చేసుకొని పాత దేవాలయాలను ఇది చేసుకుంటే బాగుంటది. కొత్తవి కట్టకండి. ఎక్కడ కట్టుకుంటారు? ఎక్కడనో సిటీ ఎండింగ్ లో 100 ఎకరాల 50 ఎకరాలు భూమిలో కొత్త డెవలప్మెంట్ ఉన్నది, అక్కడ దేవాలయాలు లేవు, అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే అసలుంటప్పుడు అక్కడ దేవాలయం కట్టుకున్న తప్పు కాదు. అందు గురించి మన ఇక్కడ ఉన్నది కదా వెంకటేశ్వర దేవాలయం, మన ఏంటది, చిలుకూరు బాలాజీ. అవునవును. అతడు చిలుకూరు బాలాజీ యొక్క ప్రధాన అర్చకుడు కూడా, అతడు కూడా నా విధంగా ఆయన కూడా అదే చెప్తాడు. కొత్త దేవాలయం కట్టకండి, పాత దేవాలయం ఆదరించండి. వందల దేవాలయాలు ఇప్పటికి పూజకు నోచుకోకుండా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మా సైడ్లో ఇప్పుడు కనీసం ఇంకా 8 దేవాలయాలు ఉన్నాయి, పూజలు లేవు. మెల్లమెల్లగా మేమే చేస్తా ఉన్నాము. అమ్మవారి దేవాలయం ఉన్నది, అమ్మవారి దేవాలయం మేమే టేకప్ చేసి బోనాల పండుగప్పుడు అక్కడ పోకుండా మొత్తం ముస్లిం ఏరియా అయినా కానీ ధైర్యంగా వెళ్ళి మేము కూడా అక్కడ పూజ చేసి 2 రోజులు చేపించి వస్తుంటాం మేము అక్కడ. అట్లా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి, శివాలయం ఉన్నది, కృష్ణ మందిర్ ఉంది. మన వల్ల సపోర్ట్ లేదు, ఏమో దూరం కాదు, మన భూమి మన దేశము. సీఎం మనోడు, చీఫ్ మినిస్టర్ మనోడు, ప్రైమ్ మినిస్టర్ మనోళ్ళు భయం ఎందుకు పడతారు? రండి, ఏమంత దూరం కాదు. చార్మినార్ నుండి 1 కిలోమీటర్ సర్కుల్లోనే 15-20 దేవాలయాలు వెళ్తాయి, కానీ ప్రజలు రారు. మా విధంగా వినేవాళ్ళు చూడండి, లాల్ దర్వాజాకు మీకు కూడా 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్లోనే ఉన్నది. మీరు కూడా రారు. మేము ఇక్కడ దూరం ఉండి కూడా మేము మళ్ళీ చక్కర్గంజు, మిశ్రీగంజు ఇవన్నీ మేము మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలాగే ఇది హోల్ సిటీ నడిగొడ్డులో ఉండడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వేరే మతాల వాళ్ళు ఉన్నా కూడా ఇది హోల్ సిటీ నడి ఒడ్డున. ఎందుకంటే అటు షాలిబండ, ఇటు పురాణాపూలు, ఇటు ఫతే దర్వాజా, ఇటు గోల్కొండ, ఇటు ఉస్మాన్ గంజి, చుట్టుపక్కల 5 కిలోమీటర్ చుట్టుపక్కల సరౌండ్ మెయిన్ హైదరాబాద్ కదా ఇది. ఎందుకంటే ఇటు చార్మినార్, ఇటు గోల్కొండ మెయిన్ హైదరాబాద్ లో ఇది ఉండడము చాలా అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే హైదరాబాద్ ఇక్కడ భాగ్యనగరం పుట్టిందే ఇక్కడ ఫస్ట్ బీజియం. సో ఇక్కడ నుంచే మిగతా అంతా స్టార్ట్ అయింది కాబట్టి సో ఇక్కడున్న గుడ్లను కూడా మనం డెవలప్మెంట్ అంటే మెయిన్ అసలు మనం మర్చిపోతున్నాం. అలాంటివి కూడా మనం చూసుకోవాలి. అవును, అది కూడా వాస్తవమే. ఏదైనా పై నుంచి ఫండ్స్ వస్తే గవర్నమెంట్, అవును తప్పకుండా, ఇప్పుడు మా మీడియా ద్వారా కూడా గవర్నమెంట్ వరకు వెళ్ళేటప్పుడు మేము చూస్తాము, ఖచ్చితంగా వెళ్ళాలి కూడా. ఎందుకంటే నేను కూడా నేను మీడియా నుంచి వచ్చిన వాడినే. ఇలా ఇంతింతై వడ్డింతై చాలా మందికి ఇది చేరాలి. మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇది నలుగురికి వెళ్ళి ఇది మనకి ఇప్పుడు కూడా మన పైన మోదీజీ గారు కూడా మన హిందూ ధర్మాన్ని కూడా మన సనాతన ధర్మాన్ని కూడా కాపాడడానికి పైన ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి సో ఇప్పుడున్న దేవాలయాలని కూడా మనం మర్చిపోకుండా పునరుద్ధరించాలి. మీరు హైదరాబాద్ లో ఉండే ప్లేస్ లో 1-2 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లోపల ఈ దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడికి రారు. ఎక్కడో హిమాలయాలు ఉంటే ఇన్ని కష్టాలు పడి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి హిమాలయాలకు వెళ్తారు, తిరుపతికి వెళ్తారు, ఎక్కడనో వెళ్తారు. మీరు అక్కడ పోకున్నా అది నడుస్తాయి, లక్షల మంది పోతారు. మీ ఇంటి పక్కకున్న ఇవి చూడండి, హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం 20-30 దేవాలయాలు చూడవలసిన దేవాలయాలు ఉన్నాయి. శంషాబాద్ పక్కన చూడండి అమ్మపల్లి టెంపుల్, ఎంత ఇది, అది మనోళ్ళు కట్టలేదు, ముస్లింస్ రాజ్యంలో కూడా కట్టలేదు. అది గోండరాజు అని తమిళనాడులో ఉన్నప్పుడు ఆ గోండరాజు వచ్చి దేవాలయం కట్టించిండు. అది హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడా లేదు. కనీసమైన 50 ఫీట్ల 50 అంతస్తుల ఇది తోటి ఉన్నది, గాలిగోపురం 5-6 అంతస్తుల గాలిగోపురం. ఎక్కడనో తిరుగుతారు, మీరు చూడండి. ఓ సండే రాండి, వచ్చి 52 ఎకరాల ప్లేస్ ఉన్నది. దాని పక్కనే మన హైదరాబాద్ వచ్చి బ్రతుకుతున్న వీళ్ళు కల్కట్టా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ మంచి అమ్మవారి దేవాలయం కట్టిండ్రు.
3 ఎకరాలు ప్లేస్ తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళకి అమ్మవారు ఎక్కువ ఇష్టము. దసరాకు బ్రహ్మోత్సవాలు ఇట్లా బాగా చేస్తారు. అక్కడ అది ఉన్నది. ఓకే, తప్పకుండా. బాబాయ్ గారు ఏమన్నా ఉన్నానంటే బయట బయట ఉన్న గుళ్ళు గోపురాల కంటే ఉన్న గుళ్ళు గోపురాలు చూడండి, మనకు దగ్గరలో ఉన్న గుళ్ళు గోపురాలు కూడా చూడండి. పాతవి కూడా ఉద్ధరణ చేయాలి, ఎందుకంటే చాలా ఇలానే నశించిపోతున్నాయి. అలా కాకుండా ఇది కూడా గవర్నమెంట్ కొంచెం ఉద్దేశించుకుని దాన్ని కొంచెం పునరుద్ధరించుకుని ఉంటే బాగుంటదని మన శివకుమార్ అప్ప గారు శివకుమార్ అప్ప గారు చెప్తున్నారు. ఇంకొంతమంది భక్తుల ద్వారా మనము వాళ్ళ స్పందన కూడా తెలుసుకుందాం. ఇప్పుడే మన కృష్ణప్ప గారితో మాట్లాడాము. అలాగే మరికొంత భక్తులని వాళ్ళ స్పందన కూడా తెలుసుకుందాం. ఈ రోజు పండగ పూట కాబట్టి అందరూ మంచి డివోషనల్ ఫీల్ లో కూడా ఉన్నారు. వాళ్ళ స్పందన ఏంటి, ఈ రోజున వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఈ గుడి మంచి డెవలప్మెంట్ గురించి ఎలా మాట్లాడగలుగుతారో మనం వాళ్ళని తెలుసుకుందాము. అలాగే సార్, మీ పేరు? నా పేరు సింగు రాజు, మీరు శ్రీ శంకరదాసమయ్య. మేము ప్రస్తుతం ఈ గుడి ఒక 50 సంవత్సరాల గుడి. మా డాడీ వస్తుండే గుడికి, మా డాడీ తర్వాత మా అన్నలు వస్తుండే. తర్వాత మేము ఒక యూత్ గా జమై ఒక 20 మంది ఒక యూత్ గా జమై ఒక 10 సంవత్సరాలు ఒక పల్లెకి సేవ చేస్తున్నాం. సాయంత్రం పూట 5 సంవత్సరాలు కళ్యాణం చేపిస్తున్నాం. ఇంకేంది, అందరం గుడికి రావాలి. చాలా పాత గురి, 400 సంవత్సరాల గురి, స్వయంభులు వేసిన గురి. సో అందరం వచ్చి తెలుగులం కాగా అన్ని కులాల వాళ్ళు వచ్చి ముందు పోతే ఈ గుడి ఇంకా బాగుంటది. మా సురేష్ భాయ్ ఉన్నారు, ఇలాగనే ముందు నడుస్తున్నారు అన్నిటికీ. సురేష్ భాయ్ బోలజీ. సార్, మీరు చెప్పండి, ఈ గుడి డెవలప్మెంట్ గురించి ఎలా రకంగా మీరు కోరుకుంటున్నారు అనుకుంటే ఇంకా ఎలా చేయగలుగుతున్నారు, మీరు ఏమేం చేయగలుగుతున్నారు? ఓం నమ శివాయ. సేనా మీడియా వాళ్లకు మరియు మీడియా నుంచి చూస్తున్న భక్తులందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇది దూద్బౌలి ఫతే దర్వాజా ఓల్డ్ సిటీలో ఉన్న శెట్టగిరి శంకరదాసమయ్య దేవాలయం. ఇది ప్రాచీనం, ఒక 400 సంవత్సరాల గుడి. దీనికి ఇటు చుట్టుపక్కల చాలా మంది మన హిందువులే ఉండేవాళ్ళు ఒక టైంలో. అయితే రాను రాను ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఓల్డ్ సిటీలో ఒకరు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయినారు. కాబట్టి ఇక్కడ మన హిందూ సంఖ్య అనేది చాలా తగ్గిపోయింది ఇక్కడ. నేను కూడా దాదాపు ఇట్లనే గుడిని సందర్శించడానికి వచ్చినప్పుడు దాదాపు ఒక 8 to 10 years బ్యాక్ నేను కూడా వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఘోరంగా ఉండే. అయితే మేము వచ్చినప్పటి నుంచి చూసి ఇట్లనే మాకు కూడా ఏదో ఒక రకంగా చేయాలని, ఆ దేవుడు నిజంగా చాలా స్వచ్ఛమైన దేవుడు, నాకు కూడా చాలా కలిగించిండండి. నేను ఒక దగ్గర చేయి చాపి అడుక్కునే నుంచి ఇవాళ నేను ఒక 2 రూపాయలు ఇచ్చే పొజిషన్కి వచ్చినంటే అంత ఆ శివయ్య ఆశీస్సులే. కాబట్టి ఆ గుడికి మీరందరూ కూడా రావాలి, మీరందరూ ఆ ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లనే ఇక్కడ మేము ఈ 8 years నుంచి వచ్చినప్పటి నుంచి మెల్లమెల్ల ఒక్కొక్క కార్యక్రమం జరపబడుతుంది. ఫస్ట్ పల్లకి సేవ చేస్తున్నాము. ఇక్కడ వీరభద్రుంది స్పెషల్గా పల్లకి సేవ జరుగుతుంది. ఆ పల్లకి సేవ ముందు ఇక్కడ చిన్నగా ఇక్కడ నుంచి ఇక్కడ తిరుగుతుండే, దాని తర్వాత స్థానికులు అందరూ వచ్చి చేసేటప్పుడు తర్వాత దాన్ని మెల్లమెల్ల పెద్ద చేసి ఇప్పుడు కొంచెం అక్కడ బస్తీ వరకు వెళ్తున్నాం. మన హిందూ బస్తీ ఎక్కడ వరకు అక్కడ వరకు వెళ్తున్నాం, మంచిగా అవుతుంది. దాని తర్వాత ఈ దాదాపు ఒక 3 years అవుతుంది, ఇది 4th year. కళ్యాణం కూడా చేయిస్తున్నాము. ఇట్లనే దాతలు మీలాంటి అందరు భక్తులు వచ్చి ఒక్కొక్క చిన్న వస్తువులు ఇప్పిస్తుంటే దాని కళ్యాణం కూడా చూస్తున్నారు మీరు. ఒక 8 నుంచి 10 దంపతుల వరకు కళ్యాణం కూడా కూర్చోవడానికి వస్తున్నారు. స్థానికులు మా తమ్ముడు శ్రీనాథ్, వీళ్ళ ఫాదర్ కూడా ఇక్కడ మంచి సపోర్ట్ గా ఉండి ఇక్కడ ఎవరిని రానియకుండా గట్టిగా
ఉండి నిలబడి ఆయన కూడా చాలా సపోర్ట్ చేసినుండే మాకు పెద్ద మనిషి ఆయన ఉండే. రీసెంట్లీ ఆయన స్వర్గస్థులయ్యిండ్రు. వాళ్ళ కొడుకు ఈయన కూడా చాలా మంచి హిందూ ధర్మ ఇది. ఈ మన ఇంకో బ్రదర్ ఉన్నాడు. వీళ్ళంతా స్థానికులు. ఇప్పటికి కూడా ఇక్కడనే ఒక ఇల్లు, ఇంకొకటి అక్కడ పక్కకు ఒక ఇల్లు, ఇట్లా 2-3 ఇల్లులే ఉండిపోయినాయి ఇక్కడ ఎక్కువ. దాని గురించి ఇంకా వివరంగా మన తమ్ముడు చెప్తాడు. సార్ మీ పేరు? నా పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్ గారు, మరి అలాగే ఈ గుడి ఇప్పుడు ఇది హోల్ సిటీలో ఉంది గుడి. దీని వెనకాల ఇప్పుడు చాలా మంది హిందువులు దగ్గరలో లేరు, కొంతమంది దూరంలో ఉన్నా కూడా ఇప్పుడు గుడి ఎక్కడున్నా సరే ఇక్కడ మనం ఎక్కడున్నా సరే ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నియర్ బై దగ్గరలో ఉన్న గుడిలు గోపురాలకి మనం దర్శించుకున్నా మనకి ఎంతో పుణ్యం జరుగుతుంది. మరి అలాగే ఈ గుడికి చాలా రోజుల క్రితం నుంచి మనకి పూజలు పురస్కారాలు అనేది తక్కువ అవ్వడము జరుగుతుందంట. మరి దీని గురించి మీరు ఏ రకంగా స్పందిస్తారు? దీనికి కాలక్రమేణా ఇక్కడ వచ్చేసి మనకు పురాతన దేవాలయం అండి ఇది. ఇది 400 సంవత్సరాల క్రితంది గుడి ఇది. సో మన పురాతన ఇప్పుడు ఈ బస్తీలో అనేది చాలా మంది ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేకుండా పోయిండు. ఓన్లీ 3-4 హిందూ వాళ్ళమే ఉన్నాం ఇక్కడ. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మేము అదే పార్టీ మెంబర్స్ కానీ ఇక్కడ అందరం కలిసి తీసుకొని వెళ్తున్నాము. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాయంత్రం పూట వీరభద్రు ఉంది, మనకు పల్లకి సేవ ఉంటుంది. సో అది 8 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు అవుతుంది. దాని తర్వాత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే భక్తులందరికీ ఒకటే మనవి, ఇప్పుడు ఉన్న ఈ 2-3 ఇళ్ళలో మేము ఇట్లా చూసుకోగలుగుతున్నాము. ప్రతి మన దుద్బొలి, మహారాజ్గంజ్, చిన్న బజార్, గుల్లగిరికి ఇక్కడ నుంచి మొత్తం పబ్లిక్ రావడం జరుగుతుంది. కాలక్రమేణా నిన్న నుంచి ఒక రీల్ పెట్టాము. సో దానివల్ల మనకి ఇంకా హైలైట్ రెస్పాన్స్ చాలా మంది వచ్చారు. కాలక్రమేణా పొద్దున్న నుంచి కంటిన్యూగా రష్ ఉంటూనే ఉంటుంది, ఏమి అసలు ఫ్లో తగ్గుతలేదు. సో దానివల్ల మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు చూసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్క 10 మందికి చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాము. ఇంకోటి అది ప్రసాదం కూడా మనం సాయంత్రం ఇవ్వబడుతుంటది. ఈ నైవేద్యం తర్వాత ఇప్పుడు అందరూ ఉంటారు కదా నైవేద్యంలో. సో దానివల్ల కొంచెం డిలే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రీలు మీ మీడియా తరఫు నుంచి మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఎక్కడ ఉన్న తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడ ఉన్న పబ్లిక్ అయినా కనీసం రావాల్సి వచ్చి గుడి దర్శనార్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి ఇది ముఖ్యంగా ఈ గుడి అదృష్టం ఏంటంటే ఇది హైదరాబాద్, మన తెలంగాణ హైదరాబాద్ హోల్ సిటీ నడి ఒడ్డున ఉండడం అనేది మామూలు విషయం కాదు. సామాన్యంగా ఇది మన అదృష్టంగా భావించాలి, ఇది మనం గొప్పగా భావించాలి. అలాగే ప్రతి ఒక్క హిందూ వ్యక్తి దీన్ని గర్వంగా కూడా భావించాలి. మరి అలాగే దీని గురించి రానున్న జనరేషన్ లో కూడా మన సనాతన ధర్మం, మన హిందూ మతం చాలా వరకు అంతరించిపోయే సిచ్యువేషన్లు కూడా కనిపిస్తున్నాయి. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వెనకబడిన గుళ్ళు చాలా ఉన్నాయి, దీన్ని మనం పునరుద్ధరించాలి. అలాగే ఇలాంటివి మనం నలుగురికి మన గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. మరి దీని విధంగా మీరు ఎలా రకంగా మీరు స్పందిస్తారు? మన ఇప్పుడు సనాతన ధర్మం రాను ఇలాగే చాలా వరకు ఇక్కడైనా కాదు దేశంలో, రాష్ట్రంలో చాలా గుళ్ళు కూడా కొంచెం అలా వెనకబడి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల వింటున్నాం కూడా. సో దీని గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? మేము ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న సిచ్యువేషన్ బట్టి మన పార్టీ నేతలు, బీజేపీ లీడర్స్ కానీ, ఈ కమిటీ మెంబర్స్ శివప్ప ఆధ్వర్యంలో కానీ, మన సూరజన్న ఆధ్వర్యంలో కానీ కొనసాగుతూ ఉంది. సో దీని వల్ల కొంచెం ఇంప్లిమెంట్ కావాలని కోరుతున్నాము. ఇంకొకటి ఫండ్స్ కానీ రిలీజ్ అయితే కానీ మన గవర్నమెంట్ తరఫు నుంచి కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి కానీ ఏదైనా కాలక్రమేణా మనకి ఏమైనా వస్తే గుడి డెవలప్మెంట్ కోసం ఉంటుంది. ఇంకొకటి శివలింగం అనేది ఇది కాశీలో ఉన్నట్టు శివలింగం ఒకసారి మీరు చూడండి. కాశీలో ఉన్న శివలింగంకి ఇక్కడ కంపేర్ చేయండి. కాశీలో ఉన్న శివలింగమే అక్కడి నుంచి తెచ్చి వెలిసిరని పెద్దలు అంటుండే. సో మేము అదే చెప్తున్నాము, అది సొంతంగా ఏం చెప్తలేము. సో దాని ప్రకారం మీరు లింగాన్ని దర్శించుకొని మీరు ఒక 5 సోమవారాలు కానీ దర్శించుకుంటే మీకు అన్ని కలిగిన విధాలుగా జరుగుతాయని కోరుకుంటున్నాను. ఏ రకంగా స్పందిస్తారు, మీరు ఏ రకంగా మాట్లాడగలుగుతారు? అందరికీ ఓం నమ శివాయ. ఈ చాలా పాత టెంపుల్ ఇది. ఇక్కడ మనం ఒక అభిషేకం చేసి ఒక 5 చుట్లు తిరిగితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇది చాలా మనం ఈ రావి చెట్టు కూడా చూస్తున్నాము. ఇది చాలా పురాతనమైన ఒక చెట్టు. ఇప్పుడు ఈ గుడి చరిత్రను ఈ ఒక చెట్టు ద్వారా కూడా మనం చెప్పొచ్చు, ఎందుకంటే చాలా పురాతనమైన చెట్టు కూడా ఉంది. సో చెప్పండి, ఇంకేం చెప్పగలరు ఈ గుడి గురించి? అందరు భక్తులు ఎక్కువ పబ్లిక్ వస్తే గుడి డెవలప్మెంట్ అవుతుంది, అదొకటే ఆశ, అదంతా ఇంకేం లేదు. అలాగే ఇక్కడ చుట్టుపక్కల హిందువుల ఫ్యామిలీలు కూడా చాలా వరకు తక్కువ ఉన్నారు అంటున్నారు. అంటే కొంతమంది అంటే ఇప్పుడు ఈ గుడి ఇక్కడ ఉందంటే కారణం
పురాతన నుంచి ఉందంటే కారణం హిందువులు చాలా మంది ఉన్నారట్టే. ఇప్పుడు వాళ్ళు రాను రాను ఏమైపోయారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ లేకనా, లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళిన కారణంగానా, ఎందుకు ఇక్కడ తక్కువైపోయారు అని చెప్పేసి. అంటే ఇంతకుముందు కర్ఫ్యూ లైన్ ఉండే, కర్ఫ్యూలో పత్రం బాజీ అదే మస్తు చాలా అయిన ఉన్నాయి, గొడవలు అయిన ఉన్నాయి. దానివల్ల చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అది మెయిన్ రీజన్. అది ఒకటి నేషనల్ హైవే ఉండడం వల్ల ఇది బాదుపుర టు బెంగళూరు హైవే, ఇంకోటి చార్మినార్ హెరిటేజ్ ఉండడం వల్ల సో రోడ్ వైండింగ్ వెళ్ళింది. రోడ్ వైండింగ్ లో మొత్తం తెలుగు వాళ్ళు ఇల్లు అన్ని వెళ్ళిపోయాయి. ఒక్కరు కూడా మెయిన్ రోడ్ మీద ఉండే అందరు తెలుగు వాళ్ళు, ఇక్కడ నుంచి మొత్తం చౌరస్తా వరకు ఉండే. సో ఇప్పుడు ఎవరు లేకుండా పోయారు, ఓన్లీ ఇంకా 3-4 ఇల్లులే మిగిలినాయి. సో అందుకోసమే మేము కూడా శాశక్తిలో కృషి చేస్తున్నాం, ఎంతవరకు అయితే అంత చేస్తున్నాం.